ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సర్వాంగ కవచము అనే అంశమునకు సంబంధించి 4వ ఎపిసోడు విశ్వాసమనుడాలు. అపవాది తంత్రాలను ఎదిరించాలంటే ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వచనాల్లో వ్రాయబడి ఉంది. అందులో 4వది విశ్వాసమనుడాలు. ప్రిదేవుని బిడ్డలారా, డాలు ఎందుకు ఉపయోగిస్తారంటే బాణాలు వేసినప్పుడు, కత్తితో యుద్ధానికి వచ్చినప్పుడు ఆ కత్తి దెబ్బలో బాణపు దెబ్బలో తగలకుండా ఈ డాల్ నడ్డుగా పెడతారు ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా. అలాగే సైతాను అగ్ని బాణాలను మన మీద వదులుతుంది. ఆ సైతాను వదిలేటువంటి బాణాలను ఎదిరించాలంటే మనకు విశ్వాసం ఉండాలి. ప్రిదేవుని బిడ్డలారా, విశ్వాసంలో జయం ఉంది. విశ్వాసం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువే విశ్వాసము. కనిపించనవి ఉన్నవే. పరలోకం కనిపించదు, ఉన్నది. పరిశుద్ధాత్మ కనిపించదు, ఉన్నది. ఇది విశ్వాసం. ఇటువంటి విశ్వాసమును మనం కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచాలి. దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ప్రిదేవుని బిడ్డలారా, గమనించాలి. దేవుని యందు అచంచలమైన విశ్వాసం ఉంచాలి. దేవుని వాగ్దానముల యందు నమ్మకం ఉంచాలి. దేవుడు బైబిల్లో చాలా వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానములను పరిపూర్ణముగా నమ్మాలి. ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. దేవుని నామానికి స్తోత్ర. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినా అన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. అంటే ఆయన వాగ్దానమును తప్పే దేవుడు కాదు. ఆయన వాగ్దానాన్ని అమలుపరిచే దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన నమ్మాలి. దేవుణ్ణి నమ్మిన వారు మాత్రమే, దేవుని వాక్యమును నమ్మిన వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ముట ఇది చాలా ముఖ్యం. మనం మనుషులను నమ్ముతాం, డబ్బును నమ్ముతాం, ఈ లోక భోగాలను నమ్ముతాం, దేవుని మాత్రం నమ్మం. యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడంటే నమ్మం. యేసు ప్రభు రోగాలు బాగు చేస్తాడంటే నమ్మం. యేసు ప్రభు మనశ్శాంతినిస్తాడంటే నమ్మం. ప్రియులారా, ఇటువంటి వారికి కార్యం చేస్తాడు దేవుడు. విశ్వాసం కలిగిన వారికి మాత్రమే దేవుడు కార్యం చేస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యమో, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువానికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువానికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మార్తా మరియమ్మల సోదరుడైన లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి మార్తతో చెప్తాడు, మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు. దేవుని బిడ్డలారా, నమ్మకం ఉంచాలి మనం దేవుని మీద.
ఆ? దేవుని మీద నమ్మకం ఉంచకపోతే దేవుని దగ్గర నుంచి మనం ఏమీ కూడా పొందుకోలేం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము నుండి 8వ వచనం వరకు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు అని రాయబడి ఉంది. సందేహించితే ద్విమనస్తత్వం కలిగి ఉంటాం. పేతురు గారు ప్రభు మీద నమ్మకం ఉన్నంతసేపు, ప్రభు వైపు చూసినంతసేపు నీటి మీద నడవగలిగాడు. సందేహించాడు, మునిగిపోయాడు. ప్రభు నందు ప్రియదేవుని బిడ్డలారా, అందుకనే ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నాడు. కాబట్టి అపవాది తంత్రములను ఎదిరించాలంటే, అపవాది తంత్రములను జయించాలంటే విశ్వాసం అనే డార్ను కలిగి ఉండాలి. ప్రభు నందు ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసము. చాలామంది అడుగుతారు, అయ్యగారండి విశ్వాసాన్ని పొందుకోవాలంటే ఏం చెయ్యాలి? విశ్వాసాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం. దేన్ని వినుట వలన? ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నామా? అందుకనే 1వ కీర్తనలు అంటాడు, దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దివారాత్రులు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించాలి. దేవుని వాక్యం ధ్యానించినప్పుడు విశ్వాసంతో మనం నిండిపోతాం. విశ్వాసంతో మనం నింపబడినప్పుడు అపవాది తంత్రములను ఎదిరించగలుగుతాం. వాక్యంతో నిండిన వాళ్ళనే సైతానుడు ఏమీ కూడా చేయలేడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చేత నింపబడిన వారిని సైతానుడు ఏమీ చేయలేడు. అపవాదిని ఎదిరించాలి, అపవాదిని జయించాలంటే వాక్యము చేత మనం నింపబడాలి. అందుకనే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీ 3:16 వాక్యం చెప్తుంది, క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆశీర్వదించబడతారు. సమృద్ధిగా ఉన్న వాళ్ళు మాత్రమే దీవించబడతారు. నీరు శ్రేష్టమైన ద్రాక్ష రసంగా మార్చబడింది కానా అనే పెండ్లి విందులో. కారణం ఏంటంటే రాతి బాణంలో అంచుల వరకు నింపారు, అందుకనే ద్రాక్ష రసంగా మార్చబడింది. నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా ఆశీర్వదించబడాలంటే, సైతాన్ను ఎదిరించాలంటే, సైతాన్ను జయించాలంటే క్రీస్తు వాక్యము నీలో సమృద్ధిగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలా సమృద్ధిగా ఉంటే మనం విశ్వాసం చేత నింపబడతాం. కాబట్టి విశ్వాసం చేత నింపబడినప్పుడు మనం ఏం చేస్తాం? అపవాది తంత్రాలను ఎదిరిస్తాం, రక్షణ పొందుకుంటాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ విశ్వాసం ఉన్నప్పుడు అద్భుత కార్యాలు కూడా జరుగుతాయి. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం నుండి 18వ వచనం వరకు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు,
క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను చేతులతో ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏ త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, కాబట్టి విశ్వాసం అనే డాలును మనం కలిగి ఉన్నప్పుడు, విశ్వాసము చేత మనం నింపబడినప్పుడు అపవాది తంత్రాలను ఎదిరిస్తాం, జయిస్తాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, అపవాది క్రియలను ఎదిరించాలంటే, తంత్రాలను ఎదిరించాలంటే విశ్వాస వరాన్ని మాకు దయచేయి నాయన. వాక్యాన్ని లోతుగా ధ్యానించి వాక్యం చేత నింపబడే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.